నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి శాఖ అయితే వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడాను తెలంగాణలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఇప్పటికే అనేకమైన ప్రాంతాల్లో కూడాను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇక మనం ఇక్కడ చూసుకుంటే వాతావరణ శాఖ తెలియజేసిన విధంగా చూసుకున్నట్లయితే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ కామారెడ్డి మనం చూస్తున్నాం. కామారెడ్డి, నిజామాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికి రోడ్లపైకి నీళ్ళు వచ్చినాయి, కొంతమంది ఇళ్లలోకి వాటర్ వచ్చినాయి. వీటితో పాటుగా అంటే కొంత వరదలు వచ్చిన ప్రాంతం కూడా ఉందన్నమాట. కొన్ని చోట్ల రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి, రైల్వే ట్రాకుల కింద మట్టి కానీ రాళ్ళు కానీ ఏదైతే అదంతా ఉందో అదంతా కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ ఈ రెండింటిలో కూడా వర్షాలు ఎక్కువ పడ్డాయి. నిజామాబాద్ కన్నా కామారెడ్డి కొంత భయంకరమైన వానలు కురిసినాయన్నమాట. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి టాప్ ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు మొత్తానికి రానున్న 24 గంటలు అంటే ఇక 24 గంటల నుంచి అంటే 3 రోజుల పాటు దాదాపుగా భారీ నుంచి అత్యంత భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. నిర్మల్ కానీ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాల్లో ఎవరున్నా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలియజేసింది. ఇక ఆరెంజ్ అలర్ట్కి మనం చూసినట్లయితే ఆరెంజ్ అలర్ట్లో ఆదిలాబాద్ నుంచి దాదాపుగా యాదాద్రి భువనగిరి వరకు, ఆదిలాబాద్ అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, అలాగే వరంగల్ రూరల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం, జనగాం అని, అలాగే సిద్దిపేట, మహబూబాబాద్కి సంబంధించి యాదాద్రి భువనగిరి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ అన్ని జిల్లాలకు మనం చూసినట్లయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈరోజు సెలవు కూడా ప్రకటించింది. స్కూళ్ళకు కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ ఏవైతే ఆఫీసులు ఉన్నాయో ఆ ఆఫీసులు కూడా సెలవులు ప్రకటించడం జరిగిందనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి చూసుకున్నా, లేదంటే మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతాలన్నీ కూడాను కొంత ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఇదేమో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఈ 4 జిల్లాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ జిల్లాలన్నిటికీ కూడాను ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి, చెరువు కట్టలు దిగిన పరిస్థితి, గండిపడిన చెరువులు కూడా గండిపడి ఇక ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలియజేసింది. మరి ముఖ్యంగా రానున్న 3 రోజుల్లో అసలు బయటికే రావద్దు, అత్యవసర పరిస్థితులు ఉంటే కనుక బయటికే రావద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. ఇక మనం ఇక్కడ చూసినట్టయితే వికారాబాద్ కానీ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట్, ఇక వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూలుకి సంబంధించి నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సో ఈ జిల్లాల్లో కూడాను మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. ఇప్పటికే అంటే బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం వచ్చిందో ఆ అల్పపీడనం నేరుగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. ఇక ఈ 3 రోజులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వర్షాలు పడితే ఎవరు కూడా ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి వాతావరణ కేంద్రం కూడా తెలియజేసింది. సో ఎస్పెషల్లీ మనం ఇక్కడ చూసినట్లయితే నిర్మల్ కానీ, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్ ఈ ప్రాంతాలు మరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పటి వరకు కురిసిన వర్షాలు చూసుకుంటే అత్యధిక వర్షపాతం కామారెడ్డి జిల్లాలో పడింది అనమాట. అత్యధికంగా వర్షపాతం పడింది. సో ఈ 4 జిల్లాలు రానున్న 3 రోజులు కూడా అసలు బయటికి రావద్దు అని చెప్పేసి అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఎస్పెషల్లీ కామారెడ్డిలో ఇప్పుడు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. ఎందుకంటే రోడ్లు కూడా కొన్ని రోడ్లు కూడా క్లోజ్ అయిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి కామారెడ్డి వాసులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నుంచి మోస్తరు వర్షాల దగ్గర నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా తెలియజేసింది. సో ఎవరైనా సరే రోడ్లపైకి వచ్చినప్పుడు, వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు అక్కడ ఉన్న నాలాలు కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ టైంలో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అన్ని డ్రైనేజ్లోకి పోవడానికి మున్సిపల్ అధికారులు కూడాను అక్కడ మ్యాన్ హోల్స్ అన్నింటినీ ఓపెన్ చేసి ఉంచుతారు. సో చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి పంపించొద్దు. అటు స్కూల్స్ నుంచి తీసుకొచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్. ఎందుకంటే మనం గతంలో ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా చూసాం. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తా మ్యాన్ హోల్లో పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి, నాళల్లో పడిపోయి కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి ఈ 3 రోజుల్లో. రానున్న 3 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడాను తగిన జాగ్రత్తలు తీసుకొని ఇళ్ళకే పరిమితం అవ్వాలని చెప్పేసి మన పక్క నుంచి వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది.